నమస్తే. మీరు చూస్తున్నారు భాషా భావాలు. ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి డాక్టర్ అవ్వాలంటే రాత్రింబగళ్ళు కష్టపడాలి. ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాలి. వేలకు వేలకు ఫీజులు పోసి కోచింగ్ సెంటర్‌లలో మగ్గాలి. ఇవన్నీ చేసేదెందుకు? నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి. అలాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఎగ్జామే సరిగ్గా జరగలేదంటే, క్వెషన్ పేపర్ లీక్ అయిందని తెలిస్తే అలాంటి సంఘటనే జరిగింది. అదే మే 3న జరిగిన 2026 నీట్ యూజీ ఎగ్జామ్. మే 3న పరీక్ష రాసొచ్చిన స్టూడెంట్స్ అందరూ తాము క్వాలిఫై అయిపోతామని, ఇంకా ఎంబీబీఎస్ చేసేయొచ్చని చాలా సంతోషంగా బయటికొచ్చారు. అలా బయటికొచ్చిన వాళ్ళ ఆనందం ఎక్కువ సేపు నిలబడలేదు. అంతలోనే క్వెషన్ పేపర్ లీక్ అయిందని ఒక పిడుగులాంటి వార్త వాళ్ళ మీద పడింది. దీంతో లక్షలాది మంది స్టూడెంట్స్ యొక్క కలలు కల్లలైపోయాయి. అసలు మే 3న ఏం జరిగింది? క్వెషన్ పేపర్ ఎలా లీక్ అయింది? సీబీఐ విచారణలో ఏం తేలింది? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. 2026 మే 3న జరిగిన నీట్ ఎగ్జామ్. దానికి ఒక రోజు ముందే వాట్సాప్, టెలిగ్రామ్‌లలో గెస్ పేపర్ పేరుతో ఒక పేపర్ సర్క్యులేట్ అయింది. అసలు ఆ గెస్ పేపర్‌లో ఏముందని రాజస్థాన్‌కి, మహారాష్ట్రకి చెందిన కొందరు కోచింగ్ సెంటర్ ప్రొఫెసర్స్ దాన్ని నీట్ ఎగ్జామ్ క్వెషన్ పేపర్‌ని పక్కన పక్కన పెట్టి చూసి అబ్జర్వ్ చేస్తే 180 ప్రశ్నల్లో దాదాపు 135 ప్రశ్నలు ఆ గెస్ పేపర్‌లో ఉన్నాయి. జువాలజీకి సంబంధించిన 95 క్వెషన్‌లు కామా, ఫుల్ స్టాప్‌లు కూడా పొల్లు పోకుండా ఆ క్వెషన్ పేపర్‌లో ఉన్నాయి. దీన్ని చూసి వాళ్ళు షాక్ అయిపోయి కంప్లెయింట్ చేద్దామని పోలీస్ స్టేషన్‌కెళ్తే అక్కడ దీన్ని ఇష్యూ చేయకండి మీరు, ఎగ్జామ్ అయిపోయింది గదా! మళ్ళీ ఎందుకు ఇష్యూ చేస్తున్నారని చెప్పి కంప్లెయింట్ తీసుకోలేదు. దీని తర్వాత ఆ ప్రొఫెసర్ ఎన్‌టీఏకి ఒక మెయిల్ చేశాడు. ఇలా ఈ గెస్ పేపర్ సర్క్యులేట్ అయింది. ఇందులో 135 క్వెషన్స్ మ్యాచ్ అవుతున్నాయి. పేపర్ లీక్ అయినట్టు మాకు అనుమానాలు ఉన్నాయని. సో, ఎన్‌టీఏ దాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరోకి అప్పగించడంతో వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్‌లో పేపర్ లీక్ అయినట్టు నిర్ధారణ అయింది. దీని తర్వాత స్టూడెంట్స్ ఆందోళనలు చేయడంతో ఎన్‌టీఏ మే 12న ఈ ఎగ్జామ్‌ను రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత ఈ కేసుని సీబీఐకి అప్పగించింది. సీబీఐ విచారణలో బయటపడిందేంటంటే, ఈ ఎగ్జామ్ పేపర్‌ని లీక్ చేసింది ఎవరో కాదు, ఎన్‌టీఏలో పేపర్ సెట్టింగ్ విభాగంలో పనిచేసే రిటైర్డ్ ప్రొఫెసర్ పీవీ కులకర్ణి అని తెలిసింది. ఈయనకు నీట్ పేపర్ ఏప్రిల్ చివరి వారంలోనే చేతికి అందినట్లు, ఆయన దాన్ని మనీషా అనే ఒక థర్డ్ మ్యాన్ నుంచి, ఈ మనీషా పూణేకి చెందిన వ్యక్తి. ఆయన నుంచి కొంతమంది తల్లిదండ్రులను సంప్రదించి వాళ్ళ పిల్లలకి స్పెషల్ కోచింగ్ ఇస్తానంటూ వాళ్ళ నుంచి లక్షలు వసూలు చేశారు. ఈ మనీషా అనే వ్యక్తి 21 అకౌంట్లు క్రియేట్ చేసి వాళ్ళ నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. ఈ పీవీ కులకర్ణి వాళ్ళని తన ఇంటికి పిలిపించుకొని స్పెషల్ కోచింగ్ పేరుట ఈ నీట్ క్వెషన్ పేపర్‌నందరిని వాళ్ళకి నోట్స్‌లో రాయించి వాటి సొల్యూషన్స్‌తో సహా ఇచ్చాడు. ఆ నోట్స్‌ని సీబీఐ రికవర్ చేసింది. అలాగే ఈ క్వెషన్ పేపర్‌ని రాజస్థాన్‌లోని బివాల్ ఫ్యామిలీకి చెందిన దినేష్ బివాల్, మంగిలాల్ బివాల్ అనే ఇద్దరు వ్యక్తులు స్కాన్ చేసి వాళ్ళ సర్కిల్‌లో ఉన్న కొంతమందికి వాట్సాప్ ద్వారా పంపించి 30,000 నుంచి 30,00,000 వరకు వసూలు చేశారు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే 2025లో జరిగిన నీట్ ఎగ్జామ్‌లో ఈ దినేష్ బివాల్ ఫ్యామిలీకి చెందిన 5 మంది నీట్ క్వాలిఫై అయిపోయి ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తున్నారు. మన దేశంలో గవర్నమెంట్ కాలేజీలలో లక్షలోపే ఎంబీబీఎస్ సీట్లున్నాయి. అలాంటి పొజిషన్స్‌లో 23,00,000 మంది ఎగ్జామ్ రాసారు. మీరే ఊహించండి కాంపిటీషన్ ఎలా 1:23 ఉంది. అలాంటి సిట్యుయేషన్స్‌లో కూడా చాలా మంది స్టూడెంట్స్ మనోధైర్యంతో వాళ్ళు క్వాలిఫై అవుతారనే నమ్మకంతో ఈ ఎగ్జామ్స్ రాస్తుంటే, అలాంటి మెరిట్ స్టూడెంట్స్‌కి సీట్లు దక్కకుండా ఇలా వీళ్ళు పేపర్ లీక్ చేసి, వీళ్ళకిష్టం వచ్చినట్లు అంగట్లో సరుకుల్లా అమ్ముకుంటుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎన్‌టీఏ ఏం చేస్తుంది? అసలంత ఈజీగా పేపర్ ఎలా లీక్ అయిపోతుంది? దీని ఇప్పుడు బయట పడింది కాబట్టి సరిపోయింది. బయట పడకపోయుంటే ఎంతమంది మెరిట్ స్టూడెంట్స్ లాస్ అయిపోయేవాళ్ళు. ఎంతమంది చేతకాని వాళ్ళు డాక్టర్‌లయిపోయేవాళ్ళు. వాళ్ళు ఎంతమందిని చంపేవాళ్ళు. అలాంటి డాక్టర్ల చేతిలో మన ప్రజల భవిష్యత్తును పెట్టాలంటారా? ప్రస్తుతానికి పేపర్ లీక్ నిజమే అని బయటపడడంతో మే 12న ఎగ్జామ్‌నయితే రద్దు చేశారు. రీషెడ్యూల్ చేస్తామన్నారు. జూన్ 21న రీషెడ్యూల్ చేసి పెట్టారు ఎగ్జామ్‌ని. కానీ ఈ జూన్ 21 తేదీ జరిగే ఎగ్జామ్ అయినా పారదర్శకంగా జరుగుతుందనే గ్యారంటీ ఇవ్వగలరా? అసలు స్టూడెంట్స్ నమ్మగలరా? ఇప్పుడు మళ్ళీ స్టూడెంట్స్ మీద అధిక భారం. ఎంతోమంది స్టూడెంట్స్ కోచింగ్ ఫీజులకు డబ్బులు లేకుండా ఏదో కష్టపడి వాళ్ళ అమ్మ బంగారం అమ్మో, వాళ్ళ నాన్న పొలం అమ్మో కష్టపడి కోచింగ్ తీసుకుంటుంటారు. రోజుకు 14 గంటలు చదువుతూ ఉంటారు. కొంతమందికైతే వేల కిలోమీటర్ల ఎగ్జామ్ సెంటర్‌లకు వెళ్ళేకి డబ్బులు లేకుండా జనరల్ కంపార్ట్మెంట్‌లలో కొట్టుకుంటూ, రూమ్ తీసుకోవడానికి డబ్బులు లేక ప్లాట్‌ఫార్మ్ మీద పడుకొని పోయి ఎగ్జామ్ రాసొచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఒక అబ్బాయి ప్రెషర్ తట్టుకోలేక 17 సంవత్సరాల అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు. దీనికి బాధ్యత ఎవరు? ఇంత ఈజీగా పేపర్ లీక్ అయిపోతుంది. ఇదేం ఫస్ట్ టైమ్ కాదు. దాదాపు
2000 నుంచి ఇప్పటి వరకు 10, 12 సార్లు ఈ క్వెషన్ పేపర్ లీక్ అయింది. చాలా పేపర్స్ లీక్ అయ్యాయి. ఇదొక్కటే కాదు. నేను స్టూడెంట్స్‌కి చెప్పేది ఒకటే. సిస్టమ్ తప్పు చేసి ఉండొచ్చు. మీ కష్టం ఎప్పటికి వృధా కాదు. ఇది మీకొక ఇంప్రూవ్‌మెంట్ ఎగ్జామ్ అనుకోండి. ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసుకోండి. స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా వెళ్లి ఎగ్జామ్ రాయండి. మనం పడిన కష్టం ఎప్పటికి వృధా పోదు. సో, ఇలాంటి హార్ష్ డెసిషన్స్ తీసుకోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ భాష భావాలు. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వన్స్ అగైన్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.